సో ఫైనల్లీ ఒక బ్లాగ్ తీస్తాను చాలా డేస్ తర్వాత. ఈరోజు తీయాలి ఎందుకంటే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు April 24th ఈహాన్ బర్త్డే. సో నేనైతే అసలు వెయిట్ చేయట్లేదు ఎందుకంటే వాడు పెద్దోడు అయిపోవడం మనకి ఎందుకు నచ్చదు కదా, ఎందుకు చిన్నగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అది వీడియో వెళ్ళే కొద్ది మాట్లాడుకుందాం. సో ఈరోజు ఈహాన్ బర్త్డే మేము ఎట్లా చేస్తున్నాం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అండ్ ఈహాన్కి కూడా అది కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా, అండ్ నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది. హౌ వీ ఫీల్ వాడి బర్త్డే ఎట్లా చేసాం అన్నీ మెమరబుల్గా ఒక దాంట్లో పెడితే నాకు కూడా బాగుంటుంది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ మయన్మార్లో మాతో పాటు ఎవరు లేరు, అమ్మ కొరతే ఉంది కదా. సో అందరూ ఈహాన్ బర్త్డే ఎట్లా జరిగిందో చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఈహాన్ కోసం కూడా. సో ఈహాన్ గారు కూడా కొంచెం పెద్ద ఎంత వీడియో చూస్తారు కదా, సో వాడి కోసం హ్యాపీ 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 బర్త్డే నాన్న. సో 1 గంటకి వెళ్ళి వాడికి అలా హ్యాపీ బర్త్డే చెప్పి మళ్ళీ వచ్చేసి పడుకున్నాను అనమాట. మళ్ళీ లేపితే ఫుల్ క్రాంకీ అయిపోతాడు. సో పొద్దున్న చూద్దామని చెప్పేసి నేను అసలు ఇంకా వీడియో కూడా షూట్ చేయలేదు. సో ఇందాక నేను వెళ్ళేసరికి 5:30 అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక ఆర్డర్ పెట్టామన్నమాట. సో అది డెలివరీ చేయడానికి వచ్చారు. హస్బెండ్ కిందకి వెళ్ళారు. నేను ఈహాన్ దగ్గరికి వెళ్ళేసరికి వాడు మొత్తం సుసుపోసి తడుపుకున్నాడు. మామూలుగా ఎప్పుడు తడుపుకోడు, ఈరోజు బర్త్డే కదా అందుకేమో తడుపుకున్నాడు ఫుల్గా. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేయాలి, డైపర్ వేసేసి వచ్చేసాను. సో చూద్దాం ఈరోజు ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి. సో ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఇంకెటువంటి లేట్ చేయకుండా తొందరగా వీడియోలోకి వెళ్ళిపోతాం పద. ఈహాన్ అయితే ఈ రూమ్లో ఉన్నాడు, ఈహాన్ ఆ రూమ్లో పడుకున్నాడు. సో ఫైనల్లీ మేమైతే ఇట్లా గ్యాస్ బెలూన్స్ తెప్పించామన్నమాట. సో వీటిని ఇప్పుడు డెకరేట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ గ్యాస్ బెలూన్స్ ఇష్టమా, నాకైతే చాలా చాలా ఇష్టం. సో వాడి బర్త్డేని ఎట్లా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. సో మొత్తం నేను సెట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. సో తొందరగా సెట్ చేద్దాం, మళ్ళీ చిన్నోడు లెగిస్తాడు కదా. వెయిట్స్ ఇస్తారు అనుకున్నాను నేను, ఎట్లా పైకి కాదు వీటిని కిందకి పెట్టాలి. కాకపోతే వాళ్ళకి మేము చెప్పలేదు అండ్ నేనైతే వాళ్ళు ఇస్తారు అనుకున్నాను. సో ఫైనల్ ఇవ్వలేదు. నైట్ ఇట్లా బెలూన్స్లో వాటర్ నింపేసి ఇట్లా పెట్టాను అనమాట. సో ఈ ప్లాన్ ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దరు కానీ. సో బెలూన్స్కి అయితే ఇది బాగానే సెట్ అయింది. సో ఇట్లయితే ఫోటో తీపించాను. సో డెకరేషన్ అయితే అయిపోయింది. సో ఈ కేక్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా చిన్నది. అండ్ ఈ క్యాండిల్ పెడుతున్నాను, ఇది నేను మీషోలో తీసుకున్నాను. సో ఈహాన్ కేక్ రెడీ. క్యూట్ ఉంది కదా. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. సో డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా చిన్నోళ్ళు లేవాలంతే. బాగుందా? హ్యాపీ బర్త్డే చెప్పు చిన్నోడికి ఎప్పుడైనా ఈ వీడియో చూసినప్పుడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి, ఉండేలా నేను చూసుకుంటా. హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మా. సుస్సు పోసుకుని డ్రెస్ అంతా తడుపుకున్నాను మన తల్లి. హ్యాపీ బర్త్డే నాన్న. ఇప్పుడు ఈహాన్ సర్ప్రైజ్ చూసి ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దరు కానీ. సో పదండి చూద్దాం. సో పదమమ్మ నీ బర్త్డే సర్ప్రైజ్ చూద్దు కానీ. ఓకే హైఫై అమ్మకి, అమ్మకి హైఫై హైఫై. గుడ్ బాయ్ నాన్న. సో ఈహాన్ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాము. సో ఈ రూమ్లో ఉన్నాడు ఈహాన్ అయితే. సో చూద్దాం ఏమవుతుందో, ఎలా ఫీల్ అవుతాడో. హ్యాపీ బర్త్డే మమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. చూడమ్మా ఫ్రెండ్ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు అమ్మడు. హ్యాపీ బర్త్డే మమ్మడు. ఓయ్ 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 పగిలిపోద్ది కేక్. వాడి రియాక్షన్ ఎట్లా ఉండిందంటే వాడు భయపడుతున్నాడు. ఫోటో అయ్యో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఈహాన్, హ్యాపీ బర్త్డే టు యూ.
ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. Good boy, నాన్న. ఇదిగో, ఇలా అనాలి. అని స్నానం అయిపోతుంది. నలుగు పెట్టుకుని స్నానం చేశారు ఈరోజు అయ్యగారు. అస్సలంటే అస్సలు నచ్చదు నలుగు అంటే. సాంబ్రాన్ లేదు కాబట్టి హ్యాపీ బర్త్డే నాన్న. సో ఫైనల్లీ ఈహాన్ బంగారు స్నానం చేసేసాడు. సో వీడిని తొందరగా రెడీ చేసి వీడికి తినిపించి టెంపుల్కి వెళ్ళాలి. ఇది ఇండియాలోనే తీసుకున్నాను నేను. ఈ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. యాక్చువల్గా ఎక్కువ టైం అయిందని చెప్పాలి. వాడు ఫుల్ ఆకలి. షామికి దండం పెట్టుకో, షామికి దండం పెట్టుకో. గుడ్ బాయ్, గుడ్ బాయ్ నానా. టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాం ఇప్పుడే. ఫ్లవర్స్ తీసుకున్నాము డెకరేషన్కి. సో డెకరేషన్ వాళ్ళు వస్తారు కాసేపట్లో. ఫైనల్లీ డెకరేషన్ వాళ్ళు వచ్చేసారు. సో చూద్దాం ఎట్లా చేస్తారు, నేను ఏ థీమ్ ఎట్లా ప్లాన్ చేశానని చూపిస్తాను. సో పదండి. డెకరేషన్ వాళ్ళు వచ్చేసారు. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాము కొంచెం కొంచెం. ఇక్కడైతే అరేంజ్ చేస్తాం. ఇప్పుడు లేచాడు. ఏమవుతుంది ఇక్కడ ఇంట్లో? డెకరేషన్ అయిపోతుంది. అమ్మో ఎన్ని బెలూన్స్! బెలూన్ కాదు వాడ నీ అంత ఉందిరా నాన్న అది. అమ్మో ఎవరిది హ్యాపీ బర్త్డే, ఎవరిది హ్యాపీ బర్త్డే. సో ఫైనల్లీ ఈహాన్ ఫస్ట్ బర్త్డే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరే చూడండి ఎట్లా ఉంది. Keep my story inside. ఈహాన్ ఫస్ట్ బర్త్డే థీమ్ కోసం అయితే నేను మామూలుగా వెతకలేదు. నా మైండ్లో ఉన్నది ఏంటంటే వాడికి ఫుల్ వైట్ థీమ్లో చేయించాలని చెప్పేసి. ఎందుకంటే నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను నా ఇన్స్టాగ్రామ్లో ఈహాన్కి మీనింగ్ మూన్ అని చెప్పేసి, అండ్ మూన్ థీమ్లో రావాలన్నట్టు మైండ్లో పెట్టుకుని వెతికాను ఫుల్గా. సో ఇది వచ్చేసి నేను 2 థీమ్స్ మెర్జ్ చేసి ఇట్లా ఒక థీమ్ కింద చేయించాను అనమాట. సో హస్బెండ్ నేను ఎట్లయితే అనుకున్నామో సేమ్ అలానే వచ్చింది. ఇందులో ఏంటంటే చిన్న కలర్ టచ్ కోసం పామ్స్ యాడ్ చేయించాము. ఇంకా దాంతో అయితే ఫుల్ హైలైట్ అయిపోయింది డెకోర్ అయితే. అండ్ నేను బ్యాక్ డ్రాప్ కూడా చాలా చిన్నగా చేయించాను, ఎందుకంటే ఈహాన్ నుంచుంటే వాడికి తగ్గట్టు ఉండాలి హైట్ అని చెప్పేసి. అండ్ టేబుల్ కూడా నేను చాలా కిందకి వేయించాను, ఎందుకంటే వాడు కూర్చుంటే అన్నీ కనిపించాలి అండ్ మేము ఎత్తుకుని ఉండేలా కాకుండా అన్నట్టు టోటల్గా అట్లా సెట్ చేయించామన్నమాట. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇట్లా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్లీ కేక్ అయితే వచ్చేసింది. నేను అసలు ఎలా అయితే అనుకున్నాను అలానే వచ్చిందనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదిగోండి కేక్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో. నేను ఎలా అయితే ఇచ్చానో రిఫరెన్స్ పిక్ అట్లానే చేశారు. ఇది నేను థీమ్కి మ్యాచ్ చేద్దాం అన్నట్టు ఇట్లా చేయించాను అనమాట. సో ఇక్కడ ఈహాన్ నేమ్ వస్తుంది. నేను ఫుల్ కవర్ తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఈహాన్ గారి ఫస్ట్ బర్త్డే కేక్ చాలా చాలా బాగుండింది. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దీని పిక్స్ నేను ఇంకా నీట్గా క్లారిటీగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. నా పేజ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ నేను ఇది ఒకరిది రిఫరెన్స్ పిక్ తీసుకుని పెట్టాను కదా, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కూడా మెన్షన్ చేయొచ్చు నేను కింద. మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దాంట్లో ఇంకా బాగున్నాయి కేక్ రిఫరెన్స్ పిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి. సో ఈ కేక్ చూసిన తర్వాతనే నాకు ఈ థీమ్ చేయాలనిపించింది అనమాట, ఈ హ్యాండీ బర్త్డే థీమ్. సో
సో అట్లా పాంపామ్స్ పెట్టి చేస్తే బాగుంటుంది కదా, ఇట్లా కలర్స్ వస్తాయి అనిపించింది. సో ఫైనల్లీ ఈ హ్యాండ్ గడి కేక్ అయితే అదిరిపోయింది కదా. నాకు అసలు అట్లా చూడగానే అట్లా పట్టుకుని ఉండిపోయాను, అంత బాగా నచ్చింది. 6 తర్వాత ఫ్రెండ్స్ వస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఎంజాయ్మెంట్ లెవెల్ వేరేగా ఉంటుంది. నేను వీడియో ఎంత షూట్ చేస్తానో నాకు తెలియదు, ఎందుకు ఎక్కువ మంది కాదు, ఒక 11 మెంబర్స్ ఏమో మొత్తం అంతా కలిపి, మేబీ 11 మెంబర్స్తో పిల్లలతో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. షూట్ చేస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కటి రాక్లిప్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇహాన్ ఈ డెకరేషన్లో కూర్చుని ఫొటోస్ ఎట్లా దిగుతాడో అదంతా చూడాలి. ప్రతిలాగా బాగా వచ్చింది కదా. ముందు ఇంకొక దానికి వెళ్తే ఇవి చేయడం కుదరదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు, కానీ ఇంకొక దాంట్లో లక్కీలీ చేస్తానని చెప్పారు. నేను కవర్ తీసిన తర్వాత ఇంకా నీట్గా చూపిస్తానప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో క్యూట్ అసలు. ఇక్కడ వాళ్ళు మనకి ప్లేట్స్, స్పూన్స్ అన్నీ కల్పిస్తారనమాట దీంట్లో. సో అదన్నమాట కేక్ స్టోరీ. ఫైనల్లీ బంగారం రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా నవ్వుతున్నాడు, ఎలా నవ్వుతున్నాడు చూడండి వాడు. సో ఇహానికైతే ఒక 50% అయిందని చెప్పొచ్చు షూట్ అయితే. ప్రెసెంట్ ఫుల్ వేడొస్తుంది ఇక్కడ, మాకు కరెంట్ లేదు. అసలు ఎంత ఏడుస్తున్నాడంటే అక్కడ తీసుకెళ్ళగానే ఇక్కడ చూడండి ఎట్లా నవ్వుతున్నాడు. యాక్చువల్గా నేను ఇండియాలో వీడికి ఫస్ట్ బర్త్డే చేయకపోవడానికి మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే ఇహాన్కి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ క్రాంకీనెస్ వచ్చేస్తుంది. ప్రజెంట్ పిల్లలందరూ అట్లానే ఉన్నారో ఏమో నాకేం అర్థం కావట్లేదు, ఎంత క్రాంకీ అయిపోతున్నాడో. ఈ డ్రెస్ నేను ఇండియాలోనే తీసుకున్నాను. ఐచ్చా ఎంత క్యూట్ ఉన్నాడు. నేనైతే వాడికి పింక్లోనే తీసుకోవాలన్నట్టు చాలా పర్టికులర్గా ఈ కలర్ తీసుకున్నాను అనమాట. మమ్మ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. క్లాప్ క్లాప్ క్లాప్. సరే ఒకసారి అంటే ముట్టుకోండి, అది ముట్టుకోండి. వాడికి ఫొటోస్ తీపించడానికి అందరిలానే మేము కూడా చాలా కష్టపడ్డాము. బిహైండ్ ద కెమెరా చాలా డ్యాన్స్లు వేసాం, అయినా ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటోలో కూడా నవ్వలేదు. మీకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటాను ఆ ఫొటోస్ అన్ని. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి ఫాలో చేయండి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ థీమ్లో ఇహాన్ అండ్ మేమందరం భలే సెట్ అయినట్టు అనిపించింది. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అట్లా సిట్టింగ్ పొజిషన్లో ఉండాలి అని నేను ఎలా అయితే అనుకున్నానో సేమ్ అట్లానే వచ్చాయన్నమాట. అండ్ ఇహాన్ అయితే ఏడుస్తానే ఉన్నాడు. ఆ క్లిక్స్ అయితే యాక్చువల్గా మేము తీయలేదు, అందుకే నేను ఇందులో యాడ్ చేయలేదు. వాడు ఏడ్చినప్పుడల్లా కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ వాడిని కొంచెం కూల్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట. ఫైనల్లీ వాడు కొంచెం డైవర్ట్ అయ్యి కేక్ కటింగ్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఫ్రెండ్స్తో ఇంకా ఫుల్ హడావుడి అయిపోయింది అనమాట. నేను అందుకే వీడియో తీయలేకపోయాను. ఆ రోజైతే ఫుడ్ బయటనే ఆర్డర్ చేసేసాము, ఇంట్లో ఏం కుక్ చేయలేదు, పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత అయితే అందరం ఫుడ్ తినడం స్టార్ట్ చేసాము. నేను ఫుడ్ కూడా తీయడం మర్చిపోయాను అనమాట. లాస్ట్లో ఒక చిన్న క్లిప్ బిర్యానీ తీసానంతే, మీరే చూడండి. అండ్ నెక్స్ట్ ఏమైందో నేను రా క్లిప్ యాడ్ చేస్తాను. సో ఫైనల్లీ ఇహాన్ బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలామంది విష్ చేశారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇహాన్కి చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో వాడు ఎప్పుడు ఇట్లానే హ్యాపీగా ఉండాలి, ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. అండ్ ఎంత క్రాంకీగా ఉన్నాడంటే ఆల్రెడీ మీరు వీడియోస్లో చూసుంటారు. ఇంత తక్కువ మందికి వాడు ఎంత క్రాంకీ ఉండే ఇంకొక రేంజ్లో వస్తారు కదా మన ఇండియాలో పెట్టుకుంటే. ఇంకా అప్పుడు ఏం చేసేవాడో అనిపించింది అసలు. ఎంత ఏడ్చాడంటే ఏడుస్తూనే ఉన్నాడు. అండ్ తిన్న అన్నం కూడా వామిట్ చేసుకున్నాడు. ఇది మేబీ వాడికి ఫీవర్ వచ్చినప్పుడేమో సివియర్గా ఒకసారి ఫీవర్ వచ్చింది, అప్పుడు చేసుకున్నాడు వామిట్. మామూలుగా అసలు వామిట్ చేసుకోడు అనమాట ఫుడ్. హీఈస్ లైక్ దట్. ఈరోజు వామిట్ చేసుకున్నాడు, అంత క్రాంకీ అయిపోయాడు అనమాట. ఐఎమ్ నాట్ ఓకే. చాలా చాలా ఏదోలా అనిపించింది. వాడు ఎప్పుడు వామిట్ చేసుకోడు కదా. ఓకే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాడు. ఇప్పుడే జస్ట్ పడుకోబెట్టి నేను ఇట్లా వచ్చాను, ఫోన్ ఛార్జింగ్ పెట్టి జస్ట్ అట్లా ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. ఐఎమ్ సో టైర్డ్, నాట్ టూ మచ్, ఓకే లిటిల్ అనమాట. సో ఫైనల్లీ ఇహాన్ బర్త్డే ఇంత బాగా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. కాకపోతే ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను. నెక్స్ట్ టైం చూద్దాం ఫ్యామిలీతో కలిసి చేసుకునేలాగా, ఆ దేవుడి దయ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తానని మాత్రం చెప్పను, కుదిరినప్పుడు మాత్రం గో విత్ ద ఫ్లో, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో సీ యూ సూన్, బై గాయ్స్, లవ్ యూ. Streetlights flicker on this endless trail.